ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలబెట్టారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభలో ఆయన పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు కూడా నిధులు పంపించేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తే 17 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ దూకుడు చూస్తే ఈసారి 17 భారతీయ జనతా పార్టీలో పాత బస్తీతో సహా మనమే గెలవచ్చాను. బస్సు ఇచ్చిండు, మా అక్క చెల్లెలను తిరుగుమన్నాడు. సరే పోయి వస్తున్నారు అక్క చెల్లెలు, కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఉన్నటువంటి బస్ స్టాండ్ను కూడా రేపు పొద్దున లీజుకి ఇస్తామని లీకేజీలు ఇచ్చిండ్రు. రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు. అలా లీజ్ అంటే 99 సంవత్సరాలు ఇస్తారు. అక్కడ ఆరుమూరులో షాపింగ్ మాల్ కట్టింది కదా బస్ స్టాండ్ లా, అట్లా మాల్లు కట్టుకుంటా పోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. నరేంద్ర మోడీ గారు అనవసరమైన హామీలు ఎక్కడ ఇవ్వాల అన్న, మనకు కావాల్సిన వాళ్ళకు బీదలకు బియ్యం ఇచ్చిండు, ఇంటి ముందట